సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇఫ్ యూ సీ నౌ క్లియర్లీ, సో ఇది యాప్ అనమాట. యాప్ వచ్చేసి దాంట్లో ఓలా స్కూటర్ ఈజ్ గెటింగ్ ఛార్జ్డ్ అని చూపిస్తుంది. సో అదే స్కూటర్ అక్కడ ఉంది మనకి. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఎక్కడ ఛార్జ్కి ఏం పెట్టలేదు నేను. ఇఫ్ యూ వాంట్ టు సీ, ఇప్పుడు లాక్ అయిపోయిందని చెప్పి చూపిస్తుంది కదా, అన్లాక్ చేస్తాను. యూ కెన్ సీ బ్లింకర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్లింక్ అవుతున్నాయి. సో అన్లాక్ చేసినప్పుడు మనకు ఆ బ్లింకర్స్ వస్తాయి అనమాట. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో అగైన్, సో ఈ రికార్డింగ్ అండ్ ఆ బైక్ రెండు సేమే. సో చూస్తే అక్కడ ఎక్కడ ఛార్జింగ్ అయితే అవ్వట్లేదు, బట్ ఓలా స్కూటర్ ఈజ్ గెటింగ్ ఛార్జ్డ్ అని వస్తుంది. ఈవెన్ ఏమో చూద్దాం, లక్కీగా ఎయిర్తో ఏమన్నా ఛార్జ్ అవుతూ మేబీ ఛార్జింగ్ నిజంగానే అవుతే వెల్ అండ్ గుడ్ కదా, ఎలక్ట్రిసిటీ సేవ్ అయినట్టు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ద ఎంటర్ప్రైజ్. సో ఈరోజు మన ముందు ఉంది ఓలా S1 Pro. సో దీని జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ నేను ఇవ్వాలనుకున్నాను. సో మేము పర్చేస్ చేసిన డేట్ వచ్చేసి 24 January 6th మేము డెలివరీ తీసుకున్నాం అనమాట ఈ ఓలా S1 Pro Gen 2. అండ్ ఈరోజు వచ్చేసి మే మంత్ మిడిల్లో ఉన్నాము ఆల్మోస్ట్. సో అప్రాక్సిమేట్లీ చూసుకుంటే ఒక 4 months ఓనర్షిప్ రివ్యూ అనమాట ఇది. ఏంటి పర్చేస్ చేసినప్పటి నుంచి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఫ్యూ థింగ్స్ చెప్తాను నేను మీకు. సో బుకింగ్ డేట్ వచ్చేసి అరౌండ్ December 28కి బుక్ చేశాము. లక్కీగా అంటే వన్ వీక్లోనే మాకు ఆ డెలివరీ డేట్ అనేది వచ్చేసేటప్పుడు చెప్పిన డెలివరీ డేట్లోనే వెయిటింగ్ ఇప్పుడు డెలివరీ చేశారు. నాకు ఓలా ఆలోచిస్తున్నాము యాక్చువల్గా మేమైతే. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకసారి యాప్ని మళ్ళీ ఇన్స్టాల్ చేద్దామని చెప్పేసి వేరే ఫోన్లో ఇన్స్టాల్ చేశాను అనమాట. చేసి లాగిన్ చేసి యాప్ వర్కింగ్ ఎలా ఉందని చెప్పి మీకు చూపించే ప్రాసెస్లోనే అది ఆల్రెడీ ఛార్జింగ్ అని చెప్పేసి అంతా చూపిస్తుంది. సో ఆ స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే అంతా మీకు చూపించాను కదా. సో నెగిటివ్తో స్టార్ట్ చేయొద్దు అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ నెగిటివ్తోనే స్టార్ట్ చేయాలి సోలా చెప్పింది నాకు. సో నేనేం చేయలేకపోయాను అనమాట. ఓకే, లీవింగ్ ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్, డ్రైవబిలిటీ ఎలా ఉంది, ఇన్ని మంత్స్లో 4 monthsలో మేము ఎక్స్పీరియన్స్ చేసినవి ఏంటి అనేది నేను చెప్తాను. మోస్ట్ ప్రాబబ్లీ నా వైఫ్ దివ్యాన్ని డ్రైవ్ చేస్తుంది రోజు 2 and 4 ఆఫీస్కి వెళ్ళడానికి. స్టిల్ అప్పుడప్పుడు నేను కూడా లోకల్ యూసేజ్ దగ్గర ఉన్నప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా ఎప్పుడన్నా వెళ్ళాలనుకుని ఎక్కడ యూజింగ్ ఐఎస్ 200 అంటే ఒక్కొక్కసారి ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుంది అనుకున్నట్లు ఇది మేనేజబిలిటీ ఈజీ ఉంటుంది కదా అని చెప్పి నేను యూజ్ చేస్తాను అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఐ థాట్ ఐఎమ్ ద రైట్ పర్సన్ టు షేర్ ఫ్యూ థింగ్స్ రిగార్డింగ్ దిస్ ఓలా S1 Pro. మేము డెలివరీ తీసుకున్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అంటే డెఫినెట్గా ఫేస్ చేశాము. సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, డెఫినెట్గా ఫేస్ చేశాను అనమాట. సో బేసికల్గా ఏంటి అని అంటే ఒక్కొక్కసారి ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది పనిచేయడం మానేస్తుంది ఫర్ సమ్ రీజన్. సో ఇప్పుడు నేను అన్లాక్ చేశాను పాస్వర్డ్తో. సో ఇప్పుడు మనకు చూపిస్తే పార్కింగ్ మోడ్లో ఉందని చూపిస్తుంది. సో వన్స్ యూ గెట్ ఆన్ దిస్ బైక్ అండ్ స్టాండ్ తీసేసిన తర్వాత ఈ పవర్ బటన్ అండ్ బ్రేక్ ఒకసారి ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అనమాట బైక్. సో ఇప్పుడు చూస్తే ఇది నార్మల్ మోడ్లోనే ఉంది అండ్ 80% ఛార్జింగ్లో ఉంది. అండ్ ఇవి మిగతాదంతా కన్సోల్. సో ఇఫ్ లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఈ నావిగేషన్కి సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనము టైప్ చేసుకోవచ్చు. సో ఇన్బిల్ట్ నావిగేషన్ ఉందన్నమాట దీంట్లో. రీసెంట్ సెర్చెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు చూపిస్తాయి. ఇక్కడ మనం టైప్ చేయాలనుకుంటే జస్ట్ సెకండ్, వేర్ షుడ్ యూ గో అని చెప్పేసి సెర్చ్ మీద టైప్ చేసి ఇక్కడ మనకి కీప్యాడ్ లాగా వస్తుంది. సో టచ్ స్క్రీన్. సో మనం ఎక్కడికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ LB ఎల్బీ నగర్ అని టైప్ చేస్తే సో ప్రస్తుతానికి ఉన్న లొకేషన్ నుంచి 1 hour 6 minutes 39.3 kilometers చూపిస్తుంది. మ్యాప్ మై ఇండియా అది యూజ్ చేస్తున్నారు అనుకుంటా మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. సో ఎస్, మ్యాప్ మై ఇండియా ఉంది కదా. సో మ్యాప్ మై ఇండియా యూజ్ చేస్తున్నారు. కంప్లీట్లీ ఆఫ్లైన్ మ్యాప్. కెన్ స్టార్ట్ అండ్
సో ఇట్లా మనకి చూపిస్తుంది అనమాట. నావిగేషన్ అయితే చాలా పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కోర్స్ ఆన్లైన్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటంతటి కాకపోయినా సరే, బట్ చాలా వర్స్టైల్గా ఉంది, చాలా బాగా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ కంట్రోల్స్. సో ఫోన్ని పేర్ చేసి మ్యూజిక్ని కూడా ప్లే చేయొచ్చు. మీకు అందరికీ తెలిసిందే అది. ఇక్కడ ఏవైతే స్పీకర్స్ ఉన్నాయో స్పీకర్స్ నుంచి అవుట్పుట్ వస్తుంది. ప్లే సెట్టింగ్స్, బ్లూటూత్ సెట్టింగ్స్, ఆల్ సెట్టింగ్స్ అన్నీ చూసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కంప్లీట్ బైక్ అనమాట. సో 80% ఛార్జ్ ఉందని చెప్పాను కదా. బయట టెంపరేచర్ వచ్చేసి 34 degrees సెంటిగ్రేడ్ అని చూపిస్తుంది, 34 degrees సెల్సియస్ అని చూపిస్తుంది. సో సేఫ్ అంటే అది ఫైన్, డెఫినెట్లీ సేఫ్ అది. మనం 42, 45 టెంపరేచర్స్ చూస్తున్న దాని ప్రకారం చూస్తే. సో ఇప్పుడు 80% ఉన్న ఛార్జింగ్ తోటి మనకి ఈకో మోడ్లో 144 kilometers వెళ్తుంది అని చెప్పేసి చూపిస్తుంది రేంజ్. అండ్ నార్మల్ మోడ్లో వచ్చేసి 116 kilometers, అండ్ స్పోర్ట్స్ మోడ్లో వచ్చేసి 103 kilometers, అండ్ హైపర్ మోడ్లో వచ్చేసి 82 kilometers వెళ్తుంది అని చెప్పి. ఈరోజు రైడింగ్ స్టాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తుంది ఇక్కడ. సో డిస్టెన్స్ ట్రావెల్ వచ్చేసి 15 kilometers ట్రావెల్ చేశాము అని చెప్పి చూపిస్తుంది. ఇది రైడింగ్ స్టాట్స్ ఆఫ్ that particular day. And average speed ఈరోజు వచ్చేసి 27 km/h అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 72 km/h వెళ్ళామని చెప్పి చూపిస్తుంది. సో ఇవి స్టాట్స్ అండి. అండ్ ఈ లైటింగ్ ఏదైతే ఉందో, డిస్ప్లే లైటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆటోలో పెట్టుకోవచ్చు, అంటే డే అండ్ నైట్ సంబంధించి ఆటోలో పెట్టుకోవచ్చు. సో దట్ నైట్ అవ్వగానే ఇది ఆటోమేటిక్గా డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మార్నింగ్స్లో లైట్ మోడ్లోనే ఉంటుంది. సో లైట్ మోడ్ అండ్ డార్క్ మోడ్కి షిఫ్ట్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఆబ్వియస్లీ మన ఫోన్స్లో కూడా మనం చూడొచ్చు కదా, అలాంటివే అనమాట. సో యా, జస్ట్ దీన్ని మళ్ళీ ఆటో మోడ్లోకి షిఫ్ట్ చేస్తాను. సో మీరే చూస్తున్నారు, ఒకసారి టచ్ రెస్పాన్స్ ఇట్లా ఉంటుందన్నమాట. సో ఈ బ్రైట్నెస్ అనేది ఫుల్ బ్రైట్నెస్. ఓకే ఓకే, నేను రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, వీడియోలో మొత్తం కనిపిస్తుంది. సో మూడ్స్, ఎక్లిప్స్, బోల్ట్, వింటేజ్. సో ఇవి 3 రైడింగ్ మోడ్స్ అని కాదు, డిస్ప్లే మోడ్స్ అనుకోండి. సో అవి ఉంటాయి, దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు అనమాట. నాకు ఫస్ట్ నుంచి ఎక్లిప్స్ బాగా నచ్చింది, సో ఫస్ట్ నుంచి ఇదే పెట్టుకుంటున్నాం మేము. అండ్ సౌండ్ ఆన్ చేస్తే ఓకే, నేను ఎక్కడ ఏం ప్రెస్ చేస్తున్నాను అది కాకుండా మిగతావన్నీ ప్రెస్ అవుతున్నాయి దీంట్లో. ఓకే, లెట్స్ సీ. మళ్ళీ దీన్ని నార్మల్ ఆటో మోడ్లోకి పెట్టేద్దాము. నేను డిస్ప్లే ప్రెస్ చేస్తా ఉంటే వైఫైలోకి వెళ్ళిపోతుంది. జస్ట్ సెకండ్. ఓకే, ఫైనల్లీ బ్యాక్ టు నార్మల్. సో ఎస్, ఇది డిస్ప్లేకి సంబంధించింది. అండ్ మిగతా విషయాలు కూడా నేను మీకు చెప్తాను. ఇది ఆబ్వియస్లీ లాక్ అయిపోతుంది కొద్దిసేపు తర్వాత. డెలివరీ తీసుకున్నాక చూస్తే మేము ఆల్మోస్ట్ ఆ రోజు నైటే అరౌండ్ ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఇటు బిహెచ్ఎల్ వరకు మేము ట్రావెల్ చేసాము. అరౌండ్ అప్రాక్సిమేట్లీ 30 kilometers వరకు ట్రావెల్ చేసాము. ఆ రోజు ఏం ప్రాబ్లం లేకుండా మాకు అరౌండ్ 80% ఛార్జింగ్ ఉన్నట్టుంది డెలివరీ చేసినప్పుడు. సో కంఫర్టబుల్గా ఇంటికి వచ్చేసాము. అండ్ ఫస్ట్ గుడ్ థింగ్ ఏంటి నేను అబ్జర్వ్ చేసింది ఈ బైక్ డెలివరీ తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఏంటి అని అంటే, బ్రేక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. అంటే చాలా చాలా బాగా బైట్ ఏదైతే ఉందో చాలా బాగా మంచి బైట్ ఉందన్నమాట ఆ బ్రేక్స్కి. సో ఆబ్వియస్లీ మనం చూడొచ్చు ఇక్కడ. సో బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి మనకి.
సో బ్రేక్స్ది అయితే లిటరల్లీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ టైర్స్ డెఫినెట్గా వైట్ టైర్స్ ఉండడం వల్ల మంచి కంట్రోలే ఉంది బైక్ మీద కంప్లీట్గా. మేము డ్రైవ్ చేసుకుని సిటీ రోడ్స్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చినంత వరకు. అండ్ మన స్టార్టింగ్లో అయితే అలవాటు కాలేదు బైక్ డ్రైవ్ చేయడం, ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో అండ్ పవర్ డెలివరీ ఏదైతే ఉందో అది డెఫినెట్గా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ గ్యాసోలిన్ స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే. సో టీవీఎస్ జూపిటర్ ఇంట్లో డ్రైవ్ చేస్తూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు. సో దాని నుంచి ఇది ఎలక్ట్రిక్ స్కూటర్కి షిఫ్ట్ చేయగానే దెర్ ఇస్ అ వ్యాస్ట్ డిఫరెన్స్ అనమాట. అండ్ ఆ డ్రైవ్లో ఏదైతే ఉందో ఆ నార్మల్ ఈకో అండ్ స్పోర్ట్స్ అండ్ హైపర్ మోడ్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. డెఫినెట్గా అవి కూడా చాలా ఫెంటాస్టిక్గా అనిపించాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే ఈ స్కూటర్లో మనం డ్రైవ్ చేస్తున్న టైంలోనే ఆ డ్రైవ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎంత స్పీడ్లో ఉన్నా కూడా జస్ట్ సింగిల్ బటన్ ప్రెస్ తోటి ఏదైతే బటన్ ఈ షాక్ ఎలక్ట్రిసిటీ షాక్ లాగా చూపిస్తుంది కదా బటన్, ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకి అది ఈజీగా మోడ్స్ని చేంజ్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ వన్ బెస్ట్ థింగ్ ఇన్ దిస్ బైక్. అండ్ అఫ్ కోర్స్ అప్గ్రేడ్స్ అండ్ ఓలా S1 Pro Gen 1 అండ్ Gen 2, ఇది ఆఫ్ కోర్స్ మేము Gen 2 వాడుతున్నామని చెప్పాను కదా. సో దానికి అప్గ్రేడ్స్ ఏమున్నాయి అని అంటే, ఒకటి చూసుకుంటే ఫ్రంట్ ఆల్మోస్ట్ ఏం చేంజ్ రాలేదు లుక్స్ వైజ్ చెప్తున్నాను నేను. బట్ సస్పెన్షన్, సో మనకందరికీ తెలుసు ఓలా ఈజ్ నోన్ ఫర్ బ్రేకింగ్ ఇట్స్ ఫ్రంట్ ఫోర్క్ ఆర్ సస్పెన్షన్స్. సో ఇది సింగిల్ ఆర్మ్ ఉండేదన్నమాట Gen 1లో. బట్ ఆ కంప్లైంట్స్ ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు Gen 2లో ఈ 2 arms 2 fork సస్పెన్షన్స్ మనకు తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి వచ్చేసి స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యూజ్ చేసేటప్పుడు చాలా వరకు మన ఇండియన్ యూసేజ్ ప్రకారం చూస్తే ఇక్కడ ఏదైతే ఫుడ్ బోర్డ్ ఉందో ఈ ఫుడ్ బోర్డ్ మీద మనం చాలా వరకు సామాన్లు పెట్టుకొని వస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ నేనైతే ఆ ఫుడ్ బోర్డ్ని ఎక్కువ యూజ్ చేసేది వాటర్ క్యాన్ తీసుకురావడానికి ఇంట్లోకి. ఆ 20 liters వాటర్ క్యాన్ ఏదైతే ఉందో అది తీసుకురావడానికి. ఒకవేళ Gen 1 కొని ఉంటే చాలా వరకు రిగ్రెట్ అయ్యి ఉండేవాడినేమో. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి ఇది ఏదైతే ఉందో మిడిల్ హంప్ ఏదైతే ఉందో ఆ హంప్ ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది, విచ్ విల్ బీ సో డిస్ట్రాక్టింగ్ అండ్ సో డివాస్టేటింగ్ యూసేజ్ పరంగా చూస్తే. సో అది ఇక్కడ ఎలిమినేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ది బ్యాటరీ డిజైన్. బ్యాటరీ ఇట్లా కర్వ్డ్ షేప్లో ఉండి ఆ బ్యాటరీ ఈజీగా ప్లేస్ అయిపోతుంది. సో బ్యాటరీ డిజైన్ చేంజ్ చేయడం అండ్ ఈ హంప్ అనేది ఎలిమినేట్ చేస్తారు. దానివల్ల ప్రాక్టికల్ యూసేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది ఈ బైక్లో. సో అది మేజర్ డిఫరెన్స్. అండ్ సైడ్ వైజ్ అన్నీ చూస్తే అన్నీ నార్మల్గానే ఉంటాయి. అండ్ ఈ బ్యాక్ స్వింగ్ ఆర్మ్ కూడా ఉంది కదా, ఈ ఏదైతే స్వింగ్ ఆర్మ్ ఉందో అది కూడా మనకు చేంజ్ అయింది కొద్దిగా. ఐమ్ నాట్ గోయింగ్ ఇంటూ మచ్ డీటెయిల్స్ ఇంటూ దిస్. అండ్ గ్రాబ్ రైల్, ఎస్పెషల్లీ ఈ గ్రాబ్ రైల్ ఏదైతే ఉందో Gen 1లో చాలా దారుణంగా ఉండేదని వీడియోస్ కూడా వచ్చాయి కదా మనకు చాలా వరకు. సో 2 ఇట్లా స్ప్లిట్ అయ్యి 2 లాగా వచ్చి ఉండేది. అండ్ దాన్ని పట్టుకున్నప్పుడు కూడా అస్సలు కంప్లీట్గా ఇట్లా షేక్ అవ్వడం కింద మీదకి, దానికి అసలు ఏదైతే యూసేజ్ గ్రాబ్ రైల్ అని చెప్పి ఏదైతే యూసేజ్ ఉండేదో ఆ యూసేజ్ కంప్లీట్గా ఆ ఫంక్షనాలిటీ మిస్ అయ్యేది దానివల్ల. సో ఇప్పుడు ఇది చూస్తే అది కూడా చేంజ్ చేశారు, విచ్ విల్ బి వెరీ స్టర్డీ, చాలా గట్టిగానే ఉంటుంది. అండ్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్ ఉందన్నమాట దీంతో. యా అఫ్ కోర్స్. అండ్ ఈ రేర్ వ్యూ మిర్రర్స్ని కూడా కొంచెం అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు బెటర్ రేర్ వ్యూ మిర్రర్స్ వస్తున్నాయి మనకి. అండ్ ఈ బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ అన్నీ సపరేట్ చెప్దాం అనుకున్నాను, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ యాక్చువల్లీ కేమ్ ఇన్ ఏ ఫ్లో. సో స్పెసిఫిక్ వీడియో కావాలి, ప్రాపర్గా ఇల్లిస్ట్రేట్ చేస్తూ ఉన్న వీడియో కావాలి అని డెఫినెట్గా చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ని నేను ఖచ్చితంగా ఇంకా షేర్ చేసుకుంటాను. ప్లీజ్ నేనేమన్నా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను వాటిని ఇండివిజువల్గా కానీ లేదంటే ఒకేసారి కొలేట్ చేసి వాటి గురించి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. బట్ సో ఫార్ సో గుడ్, ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. ఫర్దర్గా చూద్దాము ఏం జరుగుతుందో. అండ్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ.